నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరంలో కొత్త పని చేద్దాం. కొత్త సంవత్సరంలో వ్యవసాయం మొదలు పెడతాం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ క్రిస్మస్. ముందుగా ఎన్ని మాటలు చెప్తావు అనిత, నీ క్రిస్మస్ మీద వాన కొరస అంటారు. ఎన్ని మాటలైనా చెప్పచ్చు, ఎందుకంటే క్రిస్మస్ కాబట్టి. ఎలా ఉన్నారు అందరూ? కువైట్లో గల్ఫ్ కంట్రీల్లో ఉండే వాళ్ళందరూ చర్చిలకు వెళ్ళినారా ఈరోజు? లేకపోతే ఫ్రైడే వెళ్తారా లేదా? దుర్గా మాత్రం ఫుల్గా రెడీ అయ్యి పోలా అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎవరో వచ్చి వెళ్ళిపోయినారంట, అందుకని. అంతే కదా, వాళ్ళ అత్త వాళ్ళ వదిన ఎవరో అంట. అయితే దుర్గా అయితే చుట్టి క్యాన్సిల్ చేసుకునింది. ఈ వీడియో ఏమి అనగా మా కైమా కూడా రెడీ అయిపోయింది. కైమా అంటే అదే అండి, గుడారము. ఎంతవరకు రెడీ అయిందో చూద్దాము. వద్దాం. అటు ఇటు ఒక వారం 10 రోజుల నుంచి అయితే పనిచేస్తున్నారనమాట. ఈరోజు రాలేదు ఎవరు. రాకపోవడానికి కారణం కూడా మా ఇంట్లో మా బాబా వాళ్ళందరూ సాఫర్ వెళ్ళిపోయినారనమాట ఈరోజు పొద్దున్నే. అందుకే నేను దుర్గా ఇద్దరం కొత్త గుడ్డలు వేసుకొని అది అంతా క్రౌడ్ తిరుగుతున్నాము. ఇలా ఉందండి మన వీడియో. కైమా ఎంతవరకు వచ్చిందో చూద్దామా. మా ఇల్లు, మా కువైట్ వాళ్ళ ఇల్లు. ఈ గుడ్డలు అయితే మా మేడం తెచ్చిందనమాట. చలికి దుర్గాకి బ్లూ కలరు, నాకు పింక్ కలరు. అలా ఎలా ఉన్నారు? బాగా సెలబ్రేషన్ చేసుకున్నారా లేదా? మేము ఎప్పుడు ఇలానే ఉంటాం, పండగ ఉన్ని పండగ లేకపోని. ఏంటి కొత్తయ్యా? ఇవన్నీ కొత్తయే కదా, ఇంకా మళ్ళీ పాత చేసేయాలంటే ఎందుకు ఇప్పదిస్తారు ఇదంతా? ఈ ముందు వైట్ ఉన్నింది, ఇప్పుడు గోధుమ కలర్ వేసింది. రండి చూద్దాం ఎంతవరకు వచ్చిందో కైమా పనులు. తుడచాలా రేపు. దివాని ఎప్పుడు పెడతారో తెలీదు. దివాని పెట్టినప్పుడు మాత్రము సబ్బు వేసి బాగా నీట్గా తుడిచి మళ్ళీ సబ్బు వేసి చాలా గందరగోళం ఉందిలేండి. అయితే వెళ్దాం. వచ్చేసేయండి. కింద వేసారు, అప్పుడు లేదు. వచ్చేసేయండి కింద ఈ పక్కనే సిమెంట్ కింద అప్పుడు ఉందా? ఏంది ఇది? సిమెంట్ ఎందుకు లేదు? అది ఫస్ట్ నుంచి గడ్డ కదా. అవునా? వాసన. లైట్లు అయితే నిన్న ఇవి పైన మేము ముందు ఉండే లైట్లే అనమాట. ఇక్కడ చూడండి, ఇవి ముందు ఉండే లైట్లే తీసేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ తెచ్చి బిగించినారనమాట. ఇటు సైడ్ చిన్నది, మధ్యలో వచ్చి పెద్దవన్నమాట ఈ లైట్లు. ఇంకా కరెంటు తీసినారు. స్విచ్లు అన్నీ రెడీ చేసి పెట్టి ఏసీలకి మొత్తం చూడు ఇక్కడ అంతా స్విచ్లు అంతా. నిన్న ఇవన్నీ ఏం లేవన్నమాట, 2-3 రోజుల ముందు వచ్చేసి. ఇప్పుడు మళ్ళీ ఈ బాక్సులన్నీ కొత్తగా బిగించారు. ఇవి తీసేసినారు, తీసేసి మళ్ళీ కొత్తగా వేసినారు. ఇవి మొత్తము కొత్తగా వేసినారనమాట తీసుకొని. ఇలా అనమాట. కైమా అయితే ఇలా అయిపోయింది, మొత్తం రెడీ చేసేసారు చూడండి. ఇంకా అటు సైడ్ చాయ్ టేబుల్ వస్తుంది. ఇంకా నుంచి అంతా సోఫాలు వచ్చేస్తాయి. కొంచెం ఇంకా ఒక 2-3 రోజుల పని. అంటే మా బాబా వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, మా బాబా వాళ్ళు సాఫర్ పోయినారు. ఇంకా వాళ్ళు వస్తే ఈ పనులన్నీ చేపించేస్తారనమాట. సోఫాలు అవన్నీ, అంటే సోఫాలు అవన్నీ కూడా మేము వేయలేములేండి. చాలా పెద్ద సోఫాలు అయ్యి మనం అసలు పట్టలేము తెలిసిన. వాటి మీద ఉండే దిండ్లు ఎత్తుకోలేము మనం. బయట నుంచే వచ్చి ఏసీలు ఆ పని చేసేటప్పుడు మొత్తం వేసేసి వెళ్ళిపోతారనమాట. ఇలా అండి కైమా పని అయితే అయిపోయింది దాదాపు, చాలా వరకు. బయట కళ్ళంతా చూద్దాం రండి. చలి బయట ఉంటే చలి ఉంది, లోపల ఉంటే వేడిగా ఉంది. వేసే దుర్గా దానికి పెయింటింగ్ వాసన కానీ కదా. మొత్తం పెయింటింగ్ వేసారనమాట, నల్ల పెయింటే. ముందు ఎలా ఉందో అలాంటి పెయింటింగే, కానీ పెయింటింగ్ మళ్ళీ వేసారనమాట. పూలు చూద్దాం రండి. ఇవన్నీ పూలు షరీఫ్ అన్నే నాటినాడనమాట. ఈ చెట్లు మొత్తము. ఈ క్లాత్ అయితే కొత్తది వేస్తారు. ఇది ఏందో బరక నైస్గా ఉంది కదా, వాన్ నీళ్ళు పడినా కూడా వెళ్ళిపోతుంది అనమాట తొందరగా. బాగా స్ట్రాంగ్గా వేపించారు. ఈ చెట్లన్నీ షరీఫ్ అన్నే నాటాడు. ఇప్పుడు అన్న ఇంటికాడ ఉన్నాడు అనమాట. ఇవన్నీ అన్నే. మాకు కొత్తిమీర అవి కావాలంటే అటు సైడ్కి పోయి పెరుక్కొని వచ్చి ఇస్తా అన్నాడు. చాలాసార్లు చెప్పాం కదా. చెండుమల్లి నార అయితే ఇక్కడ వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి తీసుకొని పోయి ఎక్కడైనా నాటుతా ఉన్నాడు అనమాట. ఈసారి ఏం చేయాలో
ఇక్కడ నాటితే కుచ్చుగా అలా వచ్చేసింది దుర్గా. చెండుమల్లి నారు ఇది అది అంతా నసింగ్ కలర్ పూలు ఉంటాయి చూడు, అయ్యి బాగుందో. ఇవన్నీ వాటికి వేసుకుంటారు దేనికి, ఎర్రగడ్డలు పప్పులు ఎన్ని పెడతారనమాట, బొరుగులు అట్ట వాటికి వేసేస్తారనమాట. ఎన్ని డబ్బాలన్నీ ఈడైతే పెట్టరు, అట్లాంటి ఈడన్నీ పారేసినారు. ఇక్కడైతే ఒక సౌండ్ అయితే వినపడుతుంది కదా మీకు, ఆ సౌండ్ వచ్చి వాటివి అనమాట. ఇదిగోండి అక్కడ ఉన్నాయి చూడండి అవి. ఆ సౌండ్ ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినాం కదా, మమ్మల్ని క్యాప్చర్ చేసి అందులో కెమెరా కూడా ఉంటుందన్నమాట. కెమెరా కూడా ఉండి మమ్మల్ని చూసి దొంగలు పడినారని చెప్పి అరుస్తున్నాయి అనమాట. అంటే ఎవరు దొంగతనం ఏదన్నా జరుగుతుంది అని ఏదన్నా ఉంది అంటే అవి మోగుతూనే ఉంటాయి. ఒక ఈగ పోయినా కూడా వాటిల్లో అటు ఒక ఈగ పాస్ అయినా కూడా ఆ సైరన్ అయితే ఇస్తాయన్నమాట. అప్పుడు వెంటనే మా బాబాకి అది వెళ్ళిపోతుంది ఫోన్లో, ఎవరో వచ్చేసారు చూడు చూడు చూడని అట్లా. అప్పుడు అనుకుంటారు, ఎందుకంటే ఒకసారి దొంగలు పడినారనమాట ఈ కైమాలో. అప్పుడు ఇప్పుడు కాదు, ఒక 2-3 ఏళ్ళ కిందట, 3 ఏళ్ళు అయింటుందిగా, 3 ఏళ్ళ కిందట ఈ కైమాలో అయితే కైమా వేసినప్పుడు దొంగలు పడినారు. మొత్తం టీవీ, వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా అది, ఇంకా కొన్ని వస్తువులు అయితే ఎత్తుకొని వెళ్ళిపోయినారనమాట కైమాలో ఉండేటివి. అప్పటి నుంచి భయపడి ఇట్లా అంతా కెమెరాలు అంతా సెట్ చేశారనమాట. ఈ నల్ల స్తంభాలన్నీ ఉన్నాయి కదా చూడండి, అక్కడ కూడా ఆ నల్ల స్తంభాలకు అన్నిటికీ కెమెరాలు అయితే బిగిస్తారు. ఇప్పుడు ఇంకా ఇక్కడ కైమా వేయలా కాబట్టి వీటికి కెమెరాలు లేవు, లేకపోతే మొత్తం చుట్టూ కెమెరాలే ఉంటాయన్నమాట. మాదిక మొత్తము ఇంటి చుట్టూ కూడా ఉంటాయి కెమెరాలు. ఇప్పుడు సామాన్యంగా దొంగతనం జరగాలంటే కొంచెం కష్టం లేండి. వెళ్ళిపోదామా, చూద్దాం. ఇది మా క్రిస్మస్ వీడియో అనమాట. అంటే ఏం లేదు, చెట్లన్నీ ఇది అండి, చిన్న వీడియో. కొంచెం అలా సరదాగా, ఎప్పుడు ఇంట్లోనే ఉండలేం కదా, దానికోసం కొంచెం అలా బయటకు వచ్చి చూస్తున్నాం అనమాట. ఈ పూలు అయితే భలే నచ్చినాయి నాకు, కానీ భలే ఉన్నాయి. వాసన ఏం లేదు. ఇక్కడ కూడా చెండుమల్లి నారు అంతా వచ్చేసింది దొరక కదా, కుచ్చుకొచ్చింది చూడాలి. ఇవి ఎంత బాగున్నాయో, నా డ్రెస్ కలరే ఉన్నాయి ఇవి కూడా. చూడండి పూలు, నా డ్రెస్ రెండు కొప్పు కట్టుకొని సైడ్లో పెట్టుకోవాలి. కానీ భలే ఉన్నాయి ఈ పూలు, ఏం పూలు కానీ. పూలు వాసనే లేవు, కానీ షోక్ అయితే ఉన్నాయి, వాసన లేని పూలు. చెడుమల్లి నారు అక్కడ ఒకటి నాటాలి, ఇంకొంచెం పెద్ద అయినాక అప్పుడు తీసి ఇక్కడ చూడండి, ఇక్కడంతా వచ్చినాయి. అప్పుడు ఇక్కడంతా టమాటా చెట్లు ఉండేది కదా, టమాటా కాయలు అయిపోతాయి. ఇంకొంచెం పెద్ద అయితే ఆడొకటి అట్లా ఒకటి అది పుల్లతో గుచ్చుకుంటా నాటుదాం. రేపు వారంలో కొత్త సంవత్సరంలో కొత్త పని చేద్దాం. కొత్త సంవత్సరంలో వ్యవసాయం మొదలు పెడతాం అనమాట. ఓకేనా, అది ఇక మొత్తం ఒక టూర్ అయితే వేసుకొని వచ్చేసినాం. నేను దుర్గా ఏం పనిలేదు కాబట్టి అలా రౌండ్ అయితే వేస్తున్నాం. కొంచెం చల్లగా ఉంది. దుర్గా అసలు వీడియోనే పట్టుకోవాలి ఈరోజు, నేనే పట్టుకుంటున్నా. నువ్వు వీడియోనే పట్టుకోవాలా, నేనే పట్టుకుంటున్నా అంతా. నేనే ఏం చూపించాల. మొన్న ఒక రోజు మెంతులు ఏంటి దుర్గా ధనియాలు 2 వేసాము. అది కూడా వీడియో ఉంది, చూస్తే తెలుస్తుంది. దానికి నీళ్ళు పోద్దామని బర్రాదికి నీళ్ళు బట్టి పోస్తాను. నా దుప్పటి, నా చర్చఫ్ చూడు 2 అక్కడ ఉన్నాయి. మర్చిపోయినా వాటి గురించే నేను నిన్న పొద్దున్న వేసిన, మర్చిపోయినా. ఇప్పుడు తీస్తా పోయి, గుర్తులేదు. నేను ఉతికేసాను నెయ్యి అక్కడ. అయితే బర్రాదులో నీళ్ళు పట్టిపోద్దామంటే చల్లగా ఉన్నాయన్నమాట. అట్లా వచ్చి చూద్దాం ఎలా వచ్చినాయి. బర్రాదులో నీరు అట్టడానికి వస్తాం. బర్రాదు నీళ్ళు పట్టుకొని చెట్లకు పూస్తాం. ఎందుకంటే ఇంకా ఇంట్లో నుంచి చాలేం కదా, ఎప్పుడు ఇంట్లో నుంచి బకెట్ పట్టుకొని. ఇది మా బాబా పేరు మీద పెట్టించారు ఈ బర్రాద, ఎవరికైనా నీళ్ళు తాగడానికి ఇబ్బంది లేకుండా. ఎవరికైనా కావాలి చెప్పండి. దూరంగా తీసుకుంటా, అందుకే నానే అసలు మంచిది కాదేమో చెట్లకు. నన్ను పోసిన ఒక 70, మళ్ళీ ఇప్పుడు కూడా ఒక 70 పోసి నక్కిలాగా ఎలా చూస్తుంది బండి కింద. మా ఎదురింట్లో అన్ని కెమెరాలే, ఎన్ని ఉన్నాయి చూడు కెమెరాలు ఒకటే చోట. అస్సలు ఏం చేయదండి, నేను నీళ్ళు దీనికి కూడా పోసిన. దీనికి పోయి రాలేదు అనుకోరు.
ఈ డబ్బాతో 2 డబ్బాలు పోస్తాం. ఫుల్గా వేసిందండి, ఒక మొక్క కూడా రాలేదు. ఒక వారం అవుతుంది ఏంటి. చూడు చల్లీళ్ళు తగిలేదుకే ఐస్ నీళ్ళు. మా ఎదురింట్లో అంటే మా ఇంట్లో కూడా కెమెరా ఉంది. చూపి మన ఇంట్లో కూడా కెమెరా, మా ఇంట్లో కూడా కెమెరా. అది మా ఇంట్లో కెమెరా అనమాట. వాకిలి కాడ మా ఎదురింట్లో వచ్చి వాకిలి కాడనే 4-5 కెమెరాలు ఉంటాయి. దుర్గాను పట్టమంటే పట్టడం లేదు. చూస్తానులేండి ఎప్పుడో ఒకసారి. మా ఎదురు మొత్తం కెమెరాలు, ఇంటి చుట్టూ ఏమో జరిగిందో ఏమో తెలీదు. చాలా అంటే చాలా ఉన్నాయి, చూపిస్తారండి. ఇదిగోండి చూడండి తెలుస్తుంది. ఇట్లా 2 కెమెరాలు ఉన్నాయి. అక్కడ వాకిలి దగ్గర ఒకటి ఉంది, ఆ లోపల ఇంకొకటి కూడా ఉంది. మొత్తం కెమెరాలే అనమాట. ఇల్లంతా కెమెరాలే. ఇటు సైడ్ కిచెన్ ఉంది, కిచెన్ దగ్గర కూడా కెమెరాలే. చాలా ఉన్నాయి మా, ఒకటి కాదు. ఆ ఇల్లు కొత్తది, మొన్ననే కట్టారనమాట. ఈ ఇల్లు ఇంకా కడుతున్నారు. ఇవన్నీ ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముందు కట్టినారు. మళ్ళీ అన్నీ ఊడిపోయి మళ్ళీ రీమోడల్ చేస్తున్నారనమాట ఇండ్లు అయితే. ఇదే అండి మన వీడియో. అంతా చూసాం కదా, బయట అంతా తిరిగి వచ్చాము, చెట్లకు నీళ్ళు పోసాము, అదే కలో చూసి వచ్చాము. కిచెన్లో ఎవరో ఉన్నారు, చూద్దాం. ఎవరున్నారు మే కిచెన్లో? ఏందో కుయ్యి 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 అని శబ్దం వస్తుంది. కిచెన్లో కోమది ఉందన్నమాట. తమిళ అమ్మాయి అక్కడ వేడి చేస్తుంది. బాయ్ అండి. మన వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. బాయ్.